పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా 'నమ్మకం' అనే కథని విందాం. ఇక కథలోకి వెళ్తే వీరాచారి అనే ఆయన ఘనవైద్యుడు. ఆయన హస్తవాసి మంచిదని అంతా చెప్పుకుంటారు. దళప్ప అనేవాడు వైద్యం నేర్చుకునేందుకు ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. గురువు ప్రతిభ చూస్తే వాడికి అంతటి వాణ్ణి కావడం సాధ్యమా అని భయంగానూ, అసూయగానూ ఉండేది. ఇలా ఉండగా ఆ గ్రామంలో చుట్టుపక్కల కొత్త రకం జబ్బు మొదలైంది. అది వచ్చిన వారికి ఆకలి దప్పులు నశించి, అన్నం హితవు పోయి క్రమంగా క్షీణించిపోతున్నారు. అందువల్ల ఆ విచిత్రమైన జబ్బుకు క్షీణరోగం అన్న పేరు వచ్చింది. ఈ క్షీణరోగ నివారణకు వీరాచారి వద్ద మందులేమీ లేవు. ఆయన 4 రోజుల పాటు ఎంతో కృషి చేసి వైద్య గ్రంథాన్ని తిరగేసి మొత్తం మీద ఇలాంటి లక్షణాలకు నివారణ ఉపాయం తెలుసుకున్నారు. అందుకు కావలసిన మూలికలన్నీ దెల్లప్పను సేకరించమన్నాడు. దెల్లప్ప మూలికలు సేకరించేటప్పుడు అటువంటివే వేరే వేరే మూలికలను కూడా సేకరించి వేరే ఉంచాడు. గురువు ఆధ్వర్యంలో మందు తయారు చేసి గుళికలను చేశాక వాటిని జాడీలో నింపాడు. కానీ గురువుకు తెలియకుండా తను తెచ్చిన వేరే మూలికలను ఉపయోగించి మరో రకం గుళికలు తయారు చేశాడు. ఇంతవరకు వచ్చాక మర్నాడు వాడు వీరాచారితో, గురువర్య, క్షీణరోగం చాలా ప్రాంతాలకు వ్యాపించి ఉంది. మీకు నేను గుళికలు చేసి ఉంచాను. వీటిని ఎలా చేయాలో నాకు తెలిసింది కాబట్టి నేను వైద్యం చేసి ప్రజలను క్షీణరోగం నుంచి కాపాడగలను. ఇప్పుడు వైద్యం ప్రారంభిస్తే నా కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మంచి పేరు వస్తుంది. తమరి దీవెనలు కావాలి అన్నాడు. అందుకు వీరాచారి తల అడ్డంగా ఊపి, వైద్యం తెలియడం వేరు, చేయడం వేరు. నువ్వింకా సంవత్సరం పాటు నా వద్ద ఉంటే తప్ప సొంతంగా వైద్యం చేయలేవు. అప్పుడైనా ముందుగా చిన్న చిన్న జబ్బులతో ప్రారంభించాలి. రోగం ఎంతో ప్రమాదకరమైంది. మందు తెలిసినంత మాత్రాన అంత కఠినమైన జబ్బుకు వైద్యం ప్రారంభిస్తూ వైద్యుడిగా నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు అని చెప్పాడు. దళప్ప గురువు మాటలను కాదనలేదు. కానీ క్షీణరోగం ప్రబలంగా ఉండడం వల్ల వైద్య వృత్తి ప్రారంభించడానికి అదే అపూర్వ అవకాశమని, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని ప్రాధేయపడ్డాడు. వీరాచారి వాడి మీద జాలిపడి, అయితే సరే, నువ్వు పొరుగు గ్రామంలో వైద్య వృత్తి ప్రారంభించు. క్షీణరోగానికి మనం చేసిన గుళికల వల్ల రోగికి మొదటి రోజు భరించలేని బాధ కలుగుతుంది. ఆ విషయం ముందుగా హెచ్చరిస్తే రోగి భయపడతాడు కాబట్టి చెప్పకూడదు. రోగి బాధ భరించలేకపోతే మందు మార్చుతానని చెప్పి మళ్ళీ అదే మందు ఇవ్వాలి. రోగికి 10 రోజుల పాటు రకరకాల బాధలు రావచ్చు. అయినా రోగిని తృప్తిపరచడానికి మందు మారుస్తున్నట్లు అబద్ధం చెబుతూ అవే గుళికలు ఇస్తూ ఉండాలి. 2 వారాల్లో వ్యాధి తప్పక నయమవుతుంది. అయితే అంతకాలం నేర్పుగా ఓర్పుగా రోగులను ఆకట్టుకోవాలి అంటూ చిట్కాలు చెప్పాడు. ఈ వింత వ్యాధికి మందు ఉన్న కొత్త వైద్యులు రోగులను ఆకట్టుకోవడం కష్టం. అందుకని దెల్లప్ప ఒక ఉపాయం పన్నాడు. వాడు బయలుదేరే ముందు అసలు గుళికలను తను తీసుకుని నకిలీ గుళికలను గురువు వద్ద ఉంచాడు. నకిలీ గుళికల వల్ల రోగులకు వ్యాధి నయం కాదు. అందువల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. క్రమంగా తనకు మంచి పేరు వస్తుంది. ఇలా ఆలోచించిన దెల్లప్ప పొరుగురు చేరుకుని క్షీణరోగ నిపుణుడిగా తనకై తాను చెప్పుకుని వైద్యం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు 100 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో 2 మాత్రం దెల్లప్ప వద్దకు వైద్యం కోసం వచ్చారు. వాడిచ్చిన గుళికలు మింగగానే మర్నాటికల్లా ఇద్దరికీ భరించలేనంతగా కడుపు నొప్పి వచ్చింది. దెల్లప్ప రోగుల ఇంటికి వెళ్ళి భయపడవద్దని, మందు మారుస్తానని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా 2 వారాల పాటు తన మందును భరించమని, అప్పటికీ తన వైద్యం పనిచేయకపోతే ఊరు విడిచిపోతానని నచ్చజెప్పాడు. రోగులు సరే అన్నారు. కానీ రోజుకొక రకంగా వాళ్ళు బాధపడుతుంటే ఇంకెవ్వరూ దళప్ప వద్దకు వైద్యానికి రాలేదు. ఈలోగా పొరుగురు వీరాచారి క్షీణరోగానికి వైద్యం ప్రారంభించినట్టు ఆ ఊరికి కబురు చేరింది. వెంటనే కొందరు వీరాచారి దగ్గరకు ప్రయాణమైతే దళప్ప వాళ్ళని వారిస్తూ, ఆ వీరాచారికి కూడా క్షీణరోగం విషయం నాకంటే ఎక్కువ మాత్రం తెలియదు. అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పి చూశాడు. అయినా వీరాచారి వద్దకు వెళ్ళదలిచిన వాళ్ళు వెంటనే వెళ్లారు. రోగం నయం కాకపోతే వాళ్ళకే బుద్ధి వస్తుందని దెల్లప్ప తనలో తాను నవ్వుకొని గుళికల విషయంలో తను చేసిన పనికి మనసులోనే మురిసిపోయాడు. అయితే వాడు ఊహించడానికి భిన్నంగా 4 రోజుల్లోనే వీరాచారి వద్దకు వెళ్లిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. వాళ్లకు జబ్బు 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందట. శరీరంలో ఎలాంటి బాధ కలగలేదట. ఇది చూసి అంతవరకు దెల్లప్పతో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు కూడా తమకు కాస్త గుణం కనిపిస్తున్నా పట్టించుకోకుండా వీరాచారి వద్దకు వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని ఊహించని దెల్లప్ప కోపం పట్టలేక తను బయలుదేరి వీరాచారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వీరాచారి ఇల్లు రోగులతో కిటకిటలాడుతుండడం వల్ల దెల్లప్పకు ఆయనతో మాట్లాడడం సాధ్యపడలేదు. బాగా చీకటి పడే వరకు వేచి ఉండి రోగులందరూ వెళ్ళిపోయాక
వాడు గురువును పలకరించి, తమరు నాకు చాలా అన్యాయం చేశారు అన్నాడు. వీరాచారి ఆశ్చర్యపడి దెల్లప్పతో, నేను నీకు అన్యాయం చేశానా? ఏం అన్యాయం చేశాను అని అడిగాడు. క్షీణరోగం తగ్గడానికి 2 వారాలు పట్టే మందు నాకు చెప్పారు. అది కూడా కొద్ది రోజులు రోగిని తీవ్రంగా బాధపెట్టే విధంగా. మీరేమో సునాయాసంగా 3 రోజుల్లో జబ్బును తగ్గించే మందును వాడారు. అందువల్ల రోగులెవ్వరూ నా వద్దకు రావడం లేదు అన్నాడు దెల్లప్ప. ఇది విని వీరాచారి ఆశ్చర్యపడి, నువ్వు తయారు చేసి ఇక్కడ వదిలిపోయిన మందునే నేను రోగులకు వాడుతున్నాను. ఈ మందు విషయంలో నేనేమీ నీ దగ్గర దాచిపెట్టలేదే. ఏ ఏ మూలికలు అవసరమో వాటిని ఏ ఏ పాళ్లలో కలిపి మందు ఎలా తయారు చేయాలో అంతా వివరంగా నీకు చెప్పాను. నీ చేతనే ఆ మందు తయారు చేయించాను కూడా అన్నాడు. ఆ మాటలు వింటూనే దెల్లప్ప తెల్లబోయాడు. అంటే తెలియకుండా తను చేసిన మందు వీరాచారి మందు కంటే గొప్పదన్నమాట. వీరాచారి వైద్య గ్రంథాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న మందు కంటే తన ఊహకు తట్టిన మందు ఇంకా గొప్పదన్నమాట. ఈ విషయాన్ని దెల్లప్ప వీరాచారికి చెప్పి, గురువర్యా, నా ఊహ ముందు మీ వైద్యశాస్త్రం తీసికట్టు. ఇక నుంచి నాకు తోచిన మందులు తయారు చేస్తూ ఉంటాను. వాటితో మీరు రోగులకు వైద్యం చేయండి. మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. నా గొప్పతనాన్ని గుర్తించి మీ ఆదాయంలో నాకు సగం వాటా ఇవ్వండి అన్నాడు. ఆ మరుక్షణం వీరాచారి మొహం కోపంతో ఎర్రబడింది. ఆయన తీవ్ర స్వరంతో, మూర్ఖుడా, క్షీణరోగానికి నేను చెయ్యమన్న దానికి బదులు వేరే మందు చేసి ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెడతావా? నీది క్షమించరాని నేరం. ఇందుకు నిన్ను న్యాయాధికారికి అప్పగించాల్సి ఉంటుంది అన్నాడు. గురువు నేనాడు అంత కోపంలో చూడని దెల్లప్ప భయపడుతూ, నేను చేసిన మందు మీకు మేలే చేసింది కదా అన్నాడు. వీరాచారి శాంతించి, దెల్లప్ప తయారు చేసిన మందు వివరాలు తెలుసుకుని, ఇందులో క్షీణరోగాన్ని కుదిర్చే ఔషధాలు లేవు. ఈ మందుని నువ్వు క్షీణరోగులకిచ్చి ఉంటే చచ్చి ఉండేవారు. ఈ క్షణం నుంచి ఈ గుళికలను వాడడం మానేస్తాను. రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని అప్పటికప్పుడు మూలికలను సేకరించి దెల్లప్ప చూస్తుండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గుళికలు తయారు చేశాడు. ఆ తర్వాత దెల్లప్ప వీరాచారి ఇంటినే ఉండి ఏం జరిగేది గమనించాడు. క్షీణరోగులు అసలు గుళికలను సేవించి సునాయాసంగా 3 రోజుల్లో మామూలు మనుషులయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో దెల్లప్పకు అర్థం కాలేదు. అప్పుడు వీరాచారి దెల్లప్పతో, మనిషి జబ్బులకు మందులే కాక నమ్మకం కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా పనిచేస్తుంది. నా మందు మీద నమ్మకంతో, నా వైద్యం మీద గురితో రోగులు నా వద్దకు వచ్చారు. వారి వ్యాధి నయమైంది. కానీ ప్రతిసారి అలా జరగదు కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. రోగుల జీవితాలతో ఆడుకునే వాడికి వైద్య వృత్తి తగదు. నువ్వు మరే వృత్తైనా చేపట్టు, వెళ్ళు అన్నాడు. గురువు మాటలు నిజమేనని గ్రహించి దెల్లప్ప మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. నమ్మకం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు అతిశర్మ పొగడ్తలు. ఇక కథలోకి వెళ్తే, విదేహ దేశానికి రాజు విశాలసేనుడు. ఆయనకు పొగడ్తలు వినడం మహా ఇష్టం. తనను పొగిడిన వారందరికీ ఆయన విలువైన కానుకలు ఇస్తుండడం వల్ల ఎందరో అనుచరులు ఆయన్ను పొగడడానికి ఎగబడుతూ ఉండేవారు. అనుభవజ్ఞుడైన మంత్రి ముక్తానందుడికిది నచ్చక, ప్రభూ, రాజు తలుచుకుంటే పొగడ్తలకు కొదువా? కానీ పొగడ్తలు మీలో అహాన్ని పెంచుతాయి. అహం వివేకాన్ని నశింపజేస్తుంది. అందువల్ల తమ పాలనలో రోడ్లు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజాక్షేమాన్ని ఆశించే ఏ రాజు పొగడ్తలు వినకూడదు. తనలోని దోషాలను చెప్పగల వారిని కానుకలతో ప్రోత్సహించాలి అని హితబోధ చేశాడు. రాజుకు మంత్రి అంటే గౌరవం. అందుకని ఆయన తనను పొగిడే వారికి కానుకలివ్వడం ఆపేసి తనలో దోషాలు చెప్పిన వారికి బహుమతులిస్తానని ప్రకటించాడు. అయినా రాజుకు పొగిడేవారు పొగడ్డం మానలేదు. ఒక్కరూ ఆయనలో దోషాలున్నాయి అని అనలేదు. ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పి, నా అనుచరుల చేత పొగడ్తలను ఎలా మాన్పించాలో కూడా మీరే చెప్పాలి మంత్రివర్య అన్నాడు. ఉత్తి పుణ్యాన్న ఎవరూ ఎవరిని పొగడరు. ఏ ప్రయోజనం ఆశించి మీ అనుచరులు మిమ్మల్ని పొగుడుతున్నారో తెలుసుకోండి ప్రభు అన్నాడు ముక్తానందుడు. మర్నాడే విశాలసేనుడు తన్నదే పనిగా పొగుడుతూ ఉండే ఒక అనుచరుని పిలిచి, దోషాలెంచితే కానుకలిస్తాను. ఆ విషయంగా ప్రకటన కూడా చేశాను. అయినా నువ్వు నాలో దోషాలెంచటం లేదు. పొగిడినందుకు కానుకలు లేవు గాని ఎదుట పడినప్పుడల్లా నువ్వు నన్ను పొగడ్డం మానలేదు. కారణమేమిటి అని ప్రశ్నించాడు. ఆ అనుచరుడు వినయంగా చేతులు జోడించి, ప్రభూ, సాటివారిలో దోషాలు ఇట్టే కనిపిస్తాయి. చెప్పకపోతే వారికి నష్టం. అందువల్ల తరచుగా సాటివారిలో దోషాలెత్తి చూపుతుంటాం. గొప్పవారి దోషాలు సామాన్యుల దృష్టికందవు. అయినా గొప్పవారు తమ దోషాల్ని తామే తెలుసుకుని సవరించుకోగలరు. తమరు గొప్పవారు, నేను సామాన్యుణ్ణి. దోషాల వరకు ఇది విషయం. ఇక పొగడ్తల విషయానికి వస్తే, గొప్పవారి గురించి ఉన్న మాటలంటే అది పొగడ్తగా మారిపోవడం సహజం. నా విషయంలోని అదే జరుగుతుంది. నేను మీ గురించి ఉన్నమాటే అంటున్నాను అన్నాడు. ఈ మాటలకు విశాలసేనుడు ఉబ్బిపోయి, నీ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. పొగిడిన వారికి కానుకలివ్వకూడదన్న నియమం లేకుంటే నీకు గొప్పగా బంగారు కాసులిచ్చేవాణ్ణి. నీకేమైనా కోరికలుంటే చెప్పు, అవి తీర్చకూడదన్న నియమం లేదు అన్నాడు.
ఆ అనుచరుడు వెంటనే, ప్రభూ, తమరి కొలువులో నా సంసారం గుట్టుగా సాగిపోతున్నది. కానీ భార్య, 2 పిల్లలు ఉన్న నా తమ్ముడిని కూడా నేనే పోషించాల్సి రావడం తలకు మించిన భారంగా ఉంది. వాడికి తమ కొలువులో ఏదైనా పని ఇప్పిస్తే కలకాలం తమ పేరు చెప్పుకుంటాను అన్నాడు విశాలుడు. ఆ అనుచరుడు తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు. అదేవిధంగా మరికొందరు అనుచరులు కూడా ఆయనకు పొగిడి ప్రయోజనం పొందారు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందని మంత్రి ముక్తానందుడాయనను హెచ్చరిస్తే, నా అనుచరులందరూ నా గురించి ఉన్న మాటలే చెప్తున్నారు. వారు నా నుంచి ఏ ప్రయోజనమూ ఆశించడం లేదని వాళ్లే చెప్పారు అన్నాడు విశాలసేనుడు బదులిస్తూ. ప్రభు, ఎందుకు పొగిడావని ఎవరినడిగినా అసలు కారణం చెప్పడానికి కొందరు భయపడతారు, కొందరు మొహమాట పడతారు. మీకు అసలు సంగతి తెలియాలంటే ఎవరి గురించి వారిని అడగకుండా ఒకరి గురించి మరొకరిని అడిగి తెలుసుకోవడం మంచిది అంటూ ముక్తానందుడు రాజుకు సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన సంతోషానికి, సంతృప్తికి అడ్డుకట్ట వేస్తున్నాడని మనసులో విసుక్కుంటున్నప్పటికీ విశాలుడు మంత్రి సలహాను పాటించాలనే అనుకున్నాడు. ఆయన సోముడనే అనుచరుణ్ణి పిలిచి, నీవు నన్ను నా రాముడంత గొప్పగా పొగడలేకపోతున్నావు. కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. సోముడు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే, ప్రభు, నేను నిస్వార్థంగా తమ గురించి ఉన్నమాట చెబుతుంటే కాముడు స్వార్థంతో తమ నుంచి ఏవో ప్రయోజనాలు ఆశిస్తూ లేని మాటలు కూడా కల్పించి తమను సంతోషపెడుతున్నాడు. మా ఇద్దరికీ అదే తేడా అంటూ కాముడు రాజు నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులో అందులో నిజముందని రాజుకు అర్థమైంది. అయితే సోమడితో మాట్లాడిన విధంగానే కాముడితో మాట్లాడితే వాడు సోమడిలాగే మాట్లాడి రాజు నుంచి సోముడు ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులోనూ నిజముందని రాజుకు అర్థమైంది. ఆ తర్వాత ఆయన ముక్తానందుడి వద్ద, పొగడ్తలు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నిస్వార్థంగా నన్ను పొగిడే మనుషులే ఉండరా అంటూ వాపోయాడు. అప్పుడు ముక్తానందుడికి తన గ్రామంలోని అతిశర్మ గుర్తుకు వచ్చాడు. ఆయన పండితుడు, ఇతరులను పొగడ్డమే ఆయన పని. ఆయన ప్రతిఫలాన్ని ఆశించడు. అయితే చాలా కాలంగా ఆ గ్రామంలోనే వారెవ్వరూ ఆయన పొగడ్తలు వినడానికి ఇష్టపడడం లేదు. పొగడ్తలు వినేవారు లేక తను చాలా నిరుత్సాహంగా ఉండునట్లు కొంతకాలం క్రితం గ్రామానికి వచ్చిన ముక్తానందుడికి ఆయన చెప్పుకున్నాడు. ముక్తానందుడు రాజుతో, ప్రభు, కొంతకాలం పాటు తమరు ఆ గ్రామం వాడైన అతిశర్మను అనుచరుడుగా ఉంచుకోండి. ఆయనతో మాత్రమే మసులుతూ ఇతరులను దగ్గరికి రానివ్వకండి. మీ కోరిక తీరుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడు అతిశర్మ కోసం ఎంతో కుతూహలపడ్డాడు. 2 రోజుల్లో అతిశర్మ వచ్చాడు. వస్తూనే ఆయన విశాలసేనుడి రూపాన్ని పొగిడాడు, ఆయన పేరును పొగిడాడు, దుస్తులన్నీ పొగిడాడు, ఇష్టాయిష్టాలను పొగిడాడు, ఆయన ప్రతి కదలికను పొగిడాడు. తనలో ఇన్ని గొప్ప లక్షణాలున్నట్లు తనకే తెలియని విశాలసేనుడు పొంగిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. పొగిడిన దాన్ని పొగడకుండా అతిశర్మ ప్రతిరోజు రాజుకు కొత్త కొత్త పొగడ్తలు అందజేస్తూనే ఉన్నాడు. రాజు తుమ్మితే ఆ శబ్దాన్ని మెచ్చుకునేవాడు. మరొకసారి తుమ్మితే అందులో ఏదో గొప్ప సందేశం ఉందనేవాడు. అలాగే రాజు ప్రతి కదలికను, దగ్గు, వెక్కిళ్ళు వగైరాలన్నిటినీ విపరీతంగా మెచ్చుకునేవాడు. ఒకసారి రాజు విసుక్కుంటూ గట్టిగా తిడితే ఆయన వాడిన పదజాలాన్ని మెచ్చుకున్నాడు అతిశర్మ. ఎందుకు రాజు అబ్బురపడి, ఇలా నన్ను ఎంతకాలం మెచ్చుకుంటావు అని అడిగాడు. ప్రభు, తమరు సకల శాస్త్ర పారంగతులు, సకల కళా కోవిదులు. ఆకాశంలో రోజు వెలిగే సూర్యుడనే దీపం కూడా ఏదో ఒక రోజున ఆరిపోవచ్చు. కానీ ఆ రోజున అంచనా వేయడం నాబోటి సామాన్యుడికి సాధ్యపడుతుందా? తమను పొగడడము అటువంటిదే అన్నాడు అతిశర్మ. అలా నెల రోజులు గడిచాయి. ఒక రోజున విశాలుడు మంత్రి ముక్తానందుడితో, ఎందుకనో నాకిప్పుడు పొగడ్తలు వినాలంటేనే చిరాగ్గా, భయంగానూ ఉంటుంది. మీరు వెంటనే అతిశర్మను మీ గ్రామానికి పంపించేయండి. నన్ను నిత్యం పొగిడే వ్యక్తికి ఎదుటపడి ఈ మాట చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉంది అన్నాడు. దీనికి ముక్తానందుడు నవ్వి, ప్రభు, అతిశర్మ మహాపండితుడు, గొప్పవాడయ్యుండి తనను తాను పొగుడుకోడు. ఎదుటివారి నుంచి తన గురించి పొగడ్తలు వినకూడదని ఆయన తనే వారిని పొగుడుతుంటాడు. అర్హతని బట్టి కాక కేవలం పొగడాలనే పొగడటం వల్ల వివేకవంతులైన వారెవరికైనా ఆయన పొగడ్తలు ఎంతో కాలం సంతోషాన్నివ్వవు. ఆయన కారణంగా మా గ్రామస్తులందరికీ పొగడ్తలంటే విరక్తి పుట్టింది. అందువల్లనే ఆ గ్రామం ఎంతో బాగుపడింది. పొగడ్తలంటే ఇష్టపడనే ప్రభువు వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడికి జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి ఆయన అతిశర్మని పొగడ్తలను ఆశించే వారి వద్దకు పంపి వారి జాడ్యాన్ని కుదుర్చుతూ వచ్చాడు. దేహరాజ్యం ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది. అతిశర్మ పొగడ్తలు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు సహజ గుణం. ఇక కథలోకి వెళ్తే రామయ్య, భీమయ్య పక్కపక్క ఇళ్లలో ఉంటారు. రామయ్య బాగా ఆస్తిపరుడు. భీమయ్యకు తిండికి లోటు లేదు. కానీ మరీ అంత కలిగినవాడు కాదు. అయితే ఊళ్ళో ఉపకార గుణానికి బాగా పేరుపడ్డాడు. తనకంటే తక్కువ ఆస్తిపరుడైన భీమయ్యకున్న పేరు చూసి అసూయపడ్డ రామయ్య తను కూడా ఏమైనా చెయ్యాలనుకున్నాడు. అందుకని తన ఇంటికి చందాలంటూ ఎవరొచ్చినా పెద్ద పెద్ద విరాళాలే ఇస్తుండేవాడు. అయినా భీమయ్య గురించే అంతా గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయనకు కోపంగా ఉండేది. ఒక రోజున రామయ్య ఇంటికి గోవిందం అనే దూరపు బంధువు వచ్చాడు. రామయ్య ఆయనకు తన గోడు చెప్పుకుంటే, ఈ ప్రపంచంలో దేనికైనా ప్రచారం కావాలి. నీ వల్ల సాయం పొందినవాడు చేసే ప్రచారం వల్ల
చేసిన సాయం కంటే ఎక్కువగా పేరొస్తుంది. 4 రోజుల్లో మా ఊరి నుంచి ప్రమోదుడనే వాడు వస్తున్నాడిక్కడికి. వాణ్ణి ప్రేమతో ఆదరించావంటే నీకు బోలెడు పేరు అన్నాడు గోవిందం. ఆ ఊళ్ళో మహాతంత్రుడు అనే పండితుడి వద్ద తంత్రశాస్త్రం నేర్చుకునేందుకు వస్తున్నాడు. శాస్త్రం నేర్చుకుంటున్నంత కాలం ఇతడు తన వంట తనే చేసుకోవాలి. ఏ ఇంటికైనా గుమ్మం బయటే ఉండాలి. లోపలికి వెళ్ళకూడదు. కటిక నేలపైనే పడుకోవాలి. ఇవి నియమాలు. అతడు ఎండు పుల్లలేరుకొని తెచ్చుకొని ఊళ్ళో ఏ చెట్టు కిందో వంట చేసుకుని తింటాడు. ఇక పడుకునేందుకు ఎవరైనా తమ ఇంటి అరుగు మీద చోటిస్తే చాలు. ఆ మాత్రం సాయం చేస్తే ప్రమోదుడు తనకు లభించిన సాయం గురించి ఎంతగానో ప్రచారం చేస్తాడు. ప్రమోదుడు ప్రచారానికి పెట్టింది పేరు. ఇది విని రామయ్య ఎంతో సంతోషించాడు. ప్రమోదుణ్ణి మా ఇంటికే పంపాలి మరి అని మరీ మరీ చెప్పుకున్నాడు. గోవిందం సరేనని ఆ ఊళ్ళో తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. అన్న రోజుకి ప్రమోదుడు వచ్చి రామయ్యను కలుసుకుని, అయ్యా మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీ ఇంటి నీడలో నా విద్యాభ్యాసం పూర్తయితే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. ప్రమోదుడు ఉదయాన్నే లేచి నదీ తీరానికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేవాడు. ఆ తర్వాత ఏ చెట్టో కాయో కోసుకొని తిని కడుపు నింపుకునేవాడు. అప్పుడు మహాతంత్రుడి ఇంటికి వెళ్లి మధ్యాహ్నం విద్యాభ్యాసం చేసేవాడు. తర్వాత షావుకారు వద్ద దినవెచ్చాలు తెచ్చుకొని నదీ తీరాన వంట చేసుకుని తినేవాడు. ఆ తర్వాత మళ్ళీ మహాతంత్రుడి ఇంటికి వెళ్లి ఆయన ఇచ్చిన పుస్తకాల నుంచి ముఖ్యమైన విషయాలను సంగ్రహించి తాళపత్రాల మీద వ్రాసుకునేవాడు. రాత్రికి మళ్ళీ ఏ చెట్టో కాయో తిని రామయ్య ఇంటి అరుగు మీద చేరేవాడు. ఆ ఊళ్ళో ప్రతివాడు తమ ఇంటి అరుగుపై వెలిగించిన దీపాన్నుంచడం ఆచారం. ప్రమోదుడు ఆ దీపం వెలుగులో తను తాళపత్రాల మీద రాసుకున్న విషయాలను మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడు. ఏమైనా సందేహం కలిగితే మర్నాడు మహాతంత్రుడిని అడిగేవాడు. ఇలా 4 రోజులు గడిచాయి. ప్రమోదుడి వల్ల తనకేమీ ఇబ్బంది లేకపోయినా అతడు తమ వల్ల చాలా లబ్ధి పొందుతున్నాడన్న భావం రామయ్య ఇంట్లో వారికి పుట్టి పెరిగి పెద్దది కాసాగింది. ఊళ్ళో తనను గురించి ప్రమోదుడు గొప్పగా చెప్పడం లేదని రామయ్యకు అసంతృప్తిగా ఉంది. ఇంటి అరుగు మీద ఇంటి వాళ్ళ పట్ల తగిన మర్యాద చూపడం లేదని రామయ్యకు భార్యకు చిరాగ్గా ఉంది. తాము పడుకునేలోగా ఇంటి అరుగు చేరి తమకు ఏవైనా కథలు చెప్పొచ్చు కదా అని రామయ్య పిల్లలు అనుకునేవారు. మరో వారం గడిచేసరికి రామయ్య ఉండబట్టలేక ఇంట్లో వాళ్ళందరి మనస్సుల్లోని మాటలను ప్రమోదుడికి చెప్పేశాడు. ప్రమోదుడు అందుకు ఎంతో నొచ్చుకొని, నాకిప్పుడు చదువు ధ్యాస తప్ప మరొకటి లేదు. అందువల్ల మీ మనసులు నొప్పించాను. తప్పకుండా నా తప్పులు దిద్దుకుని మిమ్మల్నందరినీ సంతోషపెడతాను. ఎవరింటి నీడలో ఉంటున్నానో వారి మనసులకు తృప్తి లేకుంటే నా చదువు ఫలించదు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రమోదుడు రామయ్య కుటుంబంతో కొంతసేపు కబుర్లు చెప్పసాగాడు. అలా 4 రోజులు గడిచాక ఆ ఇంటి వాళ్ళందరూ ప్రమోదుడికి ఏదో పని చెప్పసాగారు. రామయ్య వాణ్ణి పొలానికి పంపేవాడు. ఆయన భార్య దినవెచ్చాలు తెప్పించుకునేది. పిల్లలు నదీ తీరాన ఆటలాడించమనేవారు. అలా 2-3 రోజులు జరిగాక ప్రమోదుడికి చదువు దెబ్బతినేలా కనిపించింది. వాడు తనకెవరు పనులు చెప్పినా సమయం చాలదనసాగాడు. రామయ్యకు కోపం వచ్చింది. దాన్ని దాచుకుంటూ ప్రమోదుడితో, అందరూ తమ ఇంటి అరుగుల మీద చిన్న దీపాలుంచితే మేము ఆ స్థాయికి తగ్గట్టు పెద్ద దీపాలనుంచుతున్నాం. అది నీ చదువుకు బాగా కలిసొస్తుంది. ఈ రోజు నుంచి ఆ దీపంలో చమురు ఖర్చంతా నువ్వే భరించాలి అన్నాడు. చదువుకున్నంత కాలం రోజుకింతంటే ఎక్కువ ఖర్చు చేయరాదని ప్రమోదుడికి నియమం ఉంది. వాడు నూనె, మురుకు ఖర్చు చేస్తే ఆ మేరకు తిండి తగ్గించాలి. తిండి తగ్గిస్తే వంటికి నీరసం వచ్చి మెదడు సరిగ్గా పనిచేయక చదువు దెబ్బతింటుంది. అందుకని వాడు రామయ్యతో తను చమురు ఖర్చు భరించలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో రామయ్యకు చిరాకు వచ్చి తన ఇంటి అరుగు మీద రాత్రిపూట ఉంచడం మానేశాడు. అందువల్ల ప్రమోదుడు రాత్రి పడుకునే వరకు భీమయ్య ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకోసాగాడు. అది గమనించిన రామయ్య ఒక రోజున భీమయ్యను పిలిచి, ఇంటి ముందు చమురు దీపం వెలిగించి ఉంచే ఆచారం ఎందుకొచ్చిందో తెలియదు. కానీ దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఇంటరుగు మీద పడుకోవచ్చన్న కృతజ్ఞత కూడా చూపరు. నేను చమురు ఖర్చు భరించమన్నానని ఆ ప్రమోదుడు నీ ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకుని అప్పుడు వచ్చి మా ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలంటే నువ్వు కూడా రాత్రిళ్ళు ఇంటి అరుగు మీద దీపం వెలిగించి ఉంచడం మానేయ్ అని చెప్పాడు. ఇందుకు భీమయ్య, అయ్యో, ఆ కుర్రాడు మా ఇంటి అరుగు మీద చదువుకుంటున్నాడని తెలియదు. ఈ రోజు నుంచి అక్కడ కాస్త పెద్ద దీపం ఉంచుతాను అన్నాడు. అంటే వాడి కోసం నీ చమురు ఖర్చుని ఇంకా పెంచుకుంటావా అన్నాడు రామయ్య. దేవుడి దయ వల్ల ఈ ఏడాది నువ్వుల పంట దిగుబడి బాగా అయ్యింది. ఇంట్లోనూ నాకేం లోటు లేదు. ఆ కుర్రోడి చదువుకు ఉపయోగపడితే మా ఇంటిల్లపాదికి అదృష్టం అనుకుంటాను. పాపం నీకేమి ఇబ్బందులున్నాయో గాని నాకు మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు నుంచి ఆ ప్రమోదుణ్ణి మా ఇంటరుగు మీదనే పడుకోమని చెప్పు అన్నాడు భీమయ్య. రామయ్యకు ఉక్రోషం వచ్చి అలాగే చేశాడు. ఏదో ఒక రోజున భీమయ్య కూడా తనలాగే ప్రమోదుడి పట్ల చిరాకు పడతాడనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇంటరుగు మీద దీపం పెద్దది చేయడమే కాక భీమయ్య ప్రమోదుడికి రాత్రిపూటకని విసనకర్ర కూడా ఇచ్చాడు. భీమయ్య పిల్లలు వాడికి వీలున్నప్పుడల్లా దినవెచ్చాలు తేవడంలోనూ, వంట చెరుకు సేకరించడంలోనూ సాయపడేవాడు. చదువు పూర్తయ్యేదాకా ప్రమోదుడు స్థలం మారలేదు. అది పూర్తయ్యాక వాడు భీమయ్యను, ఆయన కుటుంబాన్ని
ఆకాశాన్నెత్తిస్తూ గొప్పగా ప్రచారం చేశాడు. అందువల్ల భీమయ్య ధర్మగుణం గురించి ఊరువాడ అందరికీ తెలిసింది. కొన్నాళ్ల తర్వాత తన ఇంటికి వచ్చిన దూరపు బంధువు గోవిందతో, రామయ్య, నువ్వు మా ఇంటికి ప్రమోదుణ్ణి పంపి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇచ్చాను. కానీ అది నువ్వెందుకు ఉపయోగించుకోలేకపోయావో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాకుండా ఉంది అని వాపోయాడు. అందుకు గోవిందుడు నవ్వి, మనకేం కష్టం లేకపోయినా మన వల్ల ఇతరులు ప్రయోజనం పొందితే భరించలేం. ఏమనుకోకు, భీమయ్య ఉపకార బుద్ధి సహజ గుణం, నీకది సహజ గుణం కాదు. అందువల్లనే ప్రమోదుడి విషయంలో అలా జరిగింది అన్నాడు. సహజ గుణం అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.